మరి మీలో ఎంతమంది ఇట్లా CPU క్లీనింగ్ చేసారో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయాలమ్మా. 3 cheers బేబీ. ఒటాకాయల క్లీనింగ్ అమ్మా ఇది. పంబర్ క్లీనర్ సాఫ్ సఫాయి. వాయమ్మో నాయనో. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో పవర్ఫుల్ PC ఉందా కానీ పర్ఫార్మెన్స్ ఇస్తలేదా? మా సమ్మర్ టైంలో లోపల దుమ్ము ఉంటే పర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుంది వేడికి? సో ఫ్రెండ్స్, నా CPU చూసారా? వాయమ్మో నాయనో, ఈ దుమ్మా లేకపోతే ఏందిరా ఆయన? ఒటకాయలు మొత్తం బూజే ఉంది ఆయనలా. సో ఇంత దుమ్ము ఉందని, ఇంత డస్ట్ ఉందంటే మనకి పర్ఫార్మెన్స్ లో అయిపోతామో, ల్యాగ్ అవ్వడము, జిట్టర్ అవ్వడము, లైక్ స్ట్రక్ అయిపోతుంటుంది PC అప్పుడప్పుడు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎవ్రీ 2 months ఒకసారి మినిమం క్లీన్ చేసుకోవాలా. CPని ఓపెన్ చేసి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలా. బిఫోర్ క్లీనింగ్ ఒక మంచి మాస్క్ మ్యాండేటరీ. మాస్క్ లేకపోతే మొడ్డ ఊడిసిపోతారు మా. ఇంకా తర్వాత ఈ బ్లోవర్ ఒకటి, ఇగో బ్లోవర్ చూస్తే ఈ బ్లోవర్ అయితే మ్యాండేటరీ. వ్యాక్యూమ్ క్లీనర్ నడవదు, బ్లోవరే కావాలి, ఎందుకంటే దీంట్లోకి కిక్ బ్యాక్ చేసేయాలి దుమ్ముని. సో CPని ఒక సైడ్ బెండ్ చేసేస్తున్నాను చూస్తారుగా. పైన లేయర్ ఉందిగా, పైన గ్లాస్ నేను తీసేస్తున్నాను చూస్తారుగా. వాయమ్మో నాయనో. సో పైన CPU ఫ్యాన్స్ ఉన్నాయి, CPU కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి పైన. అండ్ గ్రాఫిక్ కార్డ్ చూస్తారుగా, గ్రాఫిక్ కార్డ్ కూడా 3 ఫ్యాన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక ఫ్యాన్ ఉంది, రైట్ సైడ్ 3 ఫ్యాన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఎట్లా కిక్ బ్యాక్ చేయాలంటే మనం ఏదో బ్లైండ్ కొట్టడానికి రాదు, రెండు సైడ్లలో కొట్టాలి, అప్పుడే నీకు దుమ్ము అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు రైట్ సైడ్ డైరెక్షన్లో చూపిస్తుంది చూడండి దుమ్ము ఎట్లా వస్తుందో బయటికి. సో లోపల నుంచి కొట్టిన తర్వాత మళ్ళీ బయట నుంచి కూడా కొట్టాలి. చూడండి ఇప్పుడు చూడండి బయట నుంచి ఎట్లా కొడుతుందో. సో ఆ విధంగా వెనకాల నుంచి ముందల నుంచి కొట్టాలా. ఒక మినిమం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలా. బ్లైండ్గా ఫ్యాన్ మీద పెట్టొద్దు. సో ఫ్రెండ్స్, లోపల గ్రాఫిక్ కార్డ్ చూస్తారు కదా, గ్రాఫిక్ కార్డ్ కూడా ఫ్యాన్స్ ఉంటాయి మా. గ్రాఫిక్ కార్డ్ లోపల కూడా దుమ్ము ఉంటుంది. సో చూడండి, సో ఆ విధంగా కొట్టాలా. అండ్ పైన CPU ఫ్యాన్ ఉంది కదా, మనం CPU ఫ్యాన్ని లోపల నుంచి కొట్టినాం కదా, జస్ట్ లోపల నుంచి కొట్టినా కాబట్టి మళ్ళీ పైకి వచ్చి కూర్చుంది, అంటే అప్పర్ లేయర్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను కొడితే కింద నుంచి వస్తుంది చూడండి ఇంకో దుమ్ము. మనము 2 సైడ్లు కిక్ బ్యాక్ చేసిన తర్వాత జస్ట్ క్లాత్ తీసుకొని జస్ట్ ఇట్లా అప్పర్ లేయర్స్ ఇట్లా అనేసుకుంటే సరిపోతుంది, నీట్గా అయిపోతుంది మనకి. సో మనం ఒక్కసారి CPని ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా ఒక 2 months వరకు టెన్షన్ లేదు. కానీ రిమెంబర్, ఇప్పుడు పీక్ సమ్మర్ టైం కదా, సో ఖచ్చితంగా ఇట్లా క్లీన్ చేయండి. సో దట్ మీ పర్ఫార్మెన్స్ ఎంత ఇంప్రూవ్ అవుతుందో మీరే చూడండి. మరి మీలో ఎంతమంది ఇట్లా CPU క్లీన్ చేస్తారో కింద కామెంట్లో మెన్షన్ చేయాలి. 3 cheers బేబీ.